సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రక్రియ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య మాటల మంట పుట్టించింది. సింగరేణి బొగ్గు గనుల వేలానికి అనుకూలంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ లేఖ రాశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అప్పుడు లేఖ రాసి ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. అయితే భట్టి వ్యాఖ్యల్ని కేటీఆర్ కొట్టిపారేశారు. వేలం వేయవద్దని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ కూడా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం బొగ్గు గనుల వేలంలో ఎందుకు పాల్గొంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్లు కూడా ప్రధాన భూమిక పోషించారు. వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోగాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోగాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గు బాయిల్ లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు 2021కి ఇప్పటికీ ఏం మారింది? మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి. 4 బొగ్గు గనుల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనకాల ఉన్న మతలబేంది? కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ 8 మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ. మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? మీరిచ్చేది మా తెలంగాణ బొగ్గు గనులను 10 ఏళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గనులను మీరు అమ్మడము, వేలంపాట్లో పెట్టడమే మీరిచ్చే రిటర్న్ గిఫ్టా? దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పీసీసీ అధ్యక్షుడు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాటికి ఈనాటికి ఏం మారింది? ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంతబాడుతున్నారు? ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలంపాట్లో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.